కలకత్తా హైకోర్టు తీర్పు హర్షణీయం. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పశ్చిమ బెంగాల్లో తీసుకొచ్చిన మతపరమైన రిజర్వేషన్లపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, ఓబీసీ కోటాలో ఇతర మతస్థులని చేర్చి నిజమైన బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ హైదరాబాద్లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కూడా మతపరమైన రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, అందులో భాగంగా హైదరాబాద్లోని 31 మంది కార్పొరేటర్లు బీసీ సర్టిఫికెట్ల మీద గెలిచారని, నిజమైన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మతపరమైన రిజర్వేషన్లు తీసుకువచ్చి నిజమైన బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు త్వరలోనే తగిన గుణపాఠం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. వివిధ రంగాల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ ప్రశ్నిస్తే తమపై మతం రంగు పూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మతపరమైన రిజర్వేషన్లను అవకాశవాద రాజకీయాలు కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు మతపరమైన రిజర్వేషన్లను, బీసీల హక్కులు కాలవేసేటువంటి కాంగ్రెస్ వైఖరి, బీసీల హక్కులు కాలవేసే కాంగ్రెస్ వైఖరి మతపరమైన రిజర్వేషన్లను కల్కత్తా హైకోర్టు తీర్పు ఏదైతుందో ఈ యొక్క ఇండి విపక్ష కూటమి పక్షాలకు చంపపెట్టు లాంటిది. బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు 77 వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తూ ఉంటే, నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును, మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని, ఓబీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని, ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని 2010 నుంచి ఏ యొక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు. మోదీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని, మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మైనార్టీల పేరు మీద బీసీల యొక్క హక్కులను కాలాస్తున్న విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతూ ఉన్నది. మేము పదే పదే చెప్పాము. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లు ఇవాళ ముస్లింలు మజ్లిస్ పార్టీ పేరు మీద, బీఆర్ఎస్ పేరు మీద 31 మంది గెలిచారంటే కేవలం 19 మాత్రమే అసలు బీసీలు వారికి దక్కిందంటే ఏ రకమైన అన్యాయం జరుగుతుందో, ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మేము ప్రస్తావిస్తే మా మీద బుడ్డ జల్లే కార్యక్రమం రాహుల్ గాంధీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ, ఈ మమతా బెనర్జీ పూనుకున్నది. కర్ణాటకలో కూడా కేటగిరీ 2 పేరు మీద ఆ బీసీ జాబితాలో ముస్లిం అందరూ కూడా చేర్చి
ఆ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే బీసీల గొంతుగా ఇవాళ బీజేపీ మాట్లాడితే ఏ రకంగా తప్పు పట్టారో ఇవాళ హైకోర్టు తీర్పు చంపపెట్టి లాంటిది ఈ విపక్షాలకు. ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ యొక్క రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఈ పాటికే ఆర్థిక ప్రాతిపదిక పేరు మీద ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా మరి మతంతో కులంతో సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా వారికి 10% రిజర్వేషన్ మోదీ ప్రభుత్వం కల్పిస్తే నిజంగా వెనుకబాటుతో ఉన్నటువంటి ముస్లింలను ఆ పాటికే బీసీలలో ఉన్న వాళ్లకు మేము వ్యతిరేకం కాకుండా 2010 తర్వాత మమతా బెనర్జీ బెంగాల్లో 77 ఆ తెగలకు సమయం ముస్లింలను ఆ బీసీ జాబితాలో చేర్పించడము, అదే రకంగా తెలంగాణలో కూడా 4% పేరు మీద 14 ముస్లిం తెగలను ప్రత్యేకంగా సబ్ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడము ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం. ఆ రకంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింల మెప్పు కోసం బీసీలో చేర్పిస్తే అమాయకులైనటువంటి బీసీలను గొంతు లేదని వాళ్ళు సంఘటితంగా లేరని వాళ్ళ హక్కులను వాళ్ళ వాటాలను తన్నుకుపోతూ ఉంటే ఏ రకంగా